ఉండగట్టిందమ్మా. ఇంకా ఆయనకి వేసే అవకాశమే లేదు. మన పరిధి దాటిపోయాడమ్మా. ఇలాంటి పాడు కబుర్లు మోసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అక్క. ఏం చేయకుంటావా అక్క? చెప్పకుంటే అమ్మ పడుతుంది, చెబితే నువ్వు తింటున్నావు. నీ ఇద్దరి మధ్య నేను చచ్చిపోతున్నా కదా అక్క. ఇలాంటి పాడు కబుర్లు మోసుకురాకపోతే అది నిన్ను బ్రతుకునివ్వదు. వెళ్ళి లోపలికి వెళ్ళి. ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి కదా.
ఏంటి చిన్నమ్మాయి చిత్ర కదా ఏ చిత్రంగా ఉంది తప్ప ఇంకా సీన్ తీరా సీన్ కాక సీన్ తీరా ఆషాఢ వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దాం కట్టగల తప్ప మాకు మా వెళ్ళిన తర్వాత మంత్రి గారు పిలిపించి ప్రారంభం చేస్తూ ఇంకొకటి అందరూ ఆరంభం చేయరు ఊరుకోండి బాబు ఈ పాటి పనికి మంత్రి గారు మండలాధికారి గారు వస్తానంటారా దండేసి దండం పెట్టాలి కానీ దౌడు పడతారు ఇచ్చి మాత్రం తప్ప ఈ గది ఉడితే అత్త చెట్టు వాడుతూ గుప్పాలు ఇస్తూ వస్తుంది ఈ గది పెద్దమ్మ చింతమ్మని గది బాబు కప్పు పడ్డప్పటి నుంచి కల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 kलkलkl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 
కర్ర పలుపులు కూర్చుకోవాలి బ్రహ్మానికి చెప్తే అవే కాదు బాబు, సీలింగ్ ఫ్యాన్ లో కూలింగ్ విషయంలో ఎండాకాలం వచ్చిందని ఏసీలు కూడా బిగించా. అయ్యా అవసరం లేదు. ఎందుకంటే వచ్చినప్పుడు కొల తప్పితే సుత్తాలు చెప్పండి ఈ గది సంఘాల కోసం వస్తుంది. ఈ గది నాదే బాబు, నాదే. ఏ పాప ఇలా వదిలేసిన పండగైనా పరదా గుడిచిపోయేవా గనక మధ్య వెంకటేశ్వర ఉన్నప్పుడు నా గదిని ముద్దు ముద్దుగా రుచి శుద్ధి చేసుకుని వాడుకునేవాడు. లేదు బాబు, ఆయన పోయిన తర్వాతే అర్థం లాంటి గది అడిలో తయారైపోయి పని లేక పాడైపోయి వాడుకోలేక వదిలేసాడు. లతప్ప నలుగురు గొప్పలు పంపిస్తాను కాబట్టి సీపులు కట్టించి పువ్వు తుడిపించి బట్టలు కలిగించి సున్నం కొట్టించి సోగు చేపించు సోడాలు అమ్ముకున్నాడు కనబడిపోతుంది. గదిని చూసేది బాగానే ఉంది, మరి గది యొక్క అలంకరణ చూడండి, ఏమేమి ఫోటోలు పెట్టాను. అదే నాగేంద్ర స్వామి, నటరాజ స్వామి, దేశానికి స్వతంత్రం తెచ్చాడు. ఇలాంటి ముండలకు నోరు శాంతి తోట ఎప్పుడు చూసినా బాంబులు మోత కొద్దిగా తేడా జరిగింది. ఎక్కడ ఏం జరిగింది? ఈ మధ్యలో పోలీసు ఆ ఫోటో ఎందుకు ఎందుకంటే ఈ వృత్తికి ఆ వృత్తికి సిల్లికి తీసాడు. అదే తప్ప ఆ ఫోటో వచ్చేది యాంగిల్ మాత్రం ఉందా? ఈ ఫోటో ఎవరికి అర్థం కాదు. లైట్ లేని దగ్గర పెట్టి మొత్తం కనపడదని మీరు వస్తున్నారని లైటింగ్ పెంచిచ్చారు. ఏదైతే ఎక్కబాగుతుంది తొందరగా ఆ ఫోటో ఉంది. ఆ ఫోటో 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు చూడ ఏది బూజు పెట్టింది సరిగ్గా కనపడలేదు. ఆ ఫోటో అబ్బో మొన్న నేను తీసుకుంటుంది. లేకప్ప నువ్వేమో కాలు పైకి ఎచ్చావు, వాడు ఎవడు ఇంకోటి పెడుతున్నాడు దానిలో. అదే నల్లని ప్రేమ అనే నాటకంలో ఎండింగ్ సీన్. నేను అలా అనుకోలేదు. పని అయిపోయిన పైకి ఇంకా పెండింగ్ సీన్ అనుకున్నాగా. అల్లుడు వారు అడుగు పెట్టేదో లేదో అప్పుడే అతతోటి హాస్యాలు మొదలు పెట్టేది. ఆశ్చర్యం ఆందోళన అమ్మాయిని పిలిపించాడు. ఏదో పూలు పోయి పూజ చేసుకున్నట్లేదు. ఆగండి బాబు ఆగండి, అమ్మాయి మేడ మీద శృంగారించుకుంటుంది. శృంగారించుకుంటే సింగరాకుండా రోడ్డుకి షూటింగ్ పెట్టాను. మీరు వస్తున్నారని తెలుసు కూడా అమ్మాయి సింగరాయకొండ షూటింగ్లకి మేడ మెట్ల మీటింగ్లకి పంపిస్తానా? పిలిపించి అమ్మాయిని పిలిపించి అమ్మే శెట్టి గారు ఒకే రీతిని కలవిస్తూ కదే. ఇదిగో నీ శెట్టి గారు, నీ వజ్రాల శెట్టి గారు, నీ రత్నాల శెట్టి గారు, మా నాయన వరహాల గొప్పమ్మ, వరహాల గొప్ప. ఈయన ముండ గొప్ప గొప్ప డబ్బు కోసమైంది. కుట్ర పని లతప్ప ఏంటి విషయం ఏంటి? అప్పు కోసం అయింది. అమ్మాయి మేడ మీద శృంగారించుకుంటుంది. శృంగారించుకుంటా సింగరాకుండా రోడ్డుకు షూటింగ్ పంపించావా? షూటింగ్లకి మీటింగ్లకి పంపిస్తానంట బాబు. పిలిపించి అమ్మాయిని పిలిపించావు. అక్కడ కుట్లు గుమ్మత్తాన్ని పెట్టించి ఇంజన్ చల్లబడుతుంది. ఇంజన్ చల్లబడుతుందా? చలికాలం కదంటే బాబు, ఇంజన్ చల్లబడుతూనే ఉంటది. మళ్ళా ఇంకో లీటర్ పోసి మళ్ళా స్టార్ట్ చేయండి బాబు. చోటుతో కూడా ఊరుకోండి బాబు. మాకుండే బాధలు మాకుంటాయి. అప్పుడు ఆంధ్ర ఆయిల్ కడుతుంది కూడా అమ్మాయి పిలిపించా. ఆగండి బాబు, మరి నువ్వు కోపడుతున్నాను. సరే గాని మనకి ఏమైనా ఉందా? ఏంటి చెక్క ఆ చేత దగ్గర చెబుతా. వద్దులేదు చూసి నీ కోసం వచ్చి దూరంగా ఉండాలి చెప్పు. ఎప్పుడు తెక్క తేట ఈ వ్యాపారమేనే.
నల్ల మందు అమ్మ అది సొకుడు వ్యాపారం పోలీసు దిక్కు బాగా బాగుండిపోతే మక్కలు తీసి కట్టెలు ఎరపెడతారు ఇది అర్థమైనప్పుడు మాట్లాడతాను నేను మొన్న ఎడుతుంది గజం దూరం ఉంటే దేవుడి బాబు నన్ను ముట్టుకుని